మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి స్వగ్రామంలో సందడి చేశారు. సుమారు 4 దశాబ్దాల క్రితం స్వగ్రామాన్ని వీడి అజ్ఞాతం బాట పట్టిన ఆయన తాజాగా సొంతూరు మందనికి వచ్చారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్ని కలుసుకొని వారితో సరదాగా ముచ్చటించారు. ఇక దాదాపు 46 ఏళ్ల క్రితం తాను తన స్వగ్రామాన్ని వీడానని మల్లా రాజిరెడ్డి తెలిపారు. 1999 జనవరిలో ఓసారి రాత్రిపూట తన స్వగ్రామానికి వచ్చి వెళ్లాను తప్ప గ్రామ అభివృద్ధి ఎలా ఉందో ఇన్నాళ్లు చూడలేదన్నారు. తమకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే సామాజిక సేవ చేస్తానన్నారు. చాలా కాలం నుంచి విప్లవోద్యమంలో పనిచేసి రిటర్న్ వచ్చిన కాబట్టి మా బంధువులను, పాత మిత్రులను కలిసిపోదాం అనేటువంటిది ఇది ఆలోచించే రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మీడియా వాళ్ళు కూడా అదే విషయానికి పరిమితమై ఆలోచించండి. ఎందుకంటే ఏం లేదో రాజకీయం లేదు, రాజకీయ పార్టీని పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా లేవు. ఇదివరకు మన అన్ని ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో మా రాజకీయ ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం రాజకీయాలు లేవు. మా కుటుంబం వాళ్ళను, బంధుమిత్రులను కలవటానికి వచ్చినాము. ఇక అదేనికే పరిమితమై మీరు రాసుకునేది కానీ ఛానల్స్ ప్రచారం చేసేది కానీ దానికే పరిమితమై ఉండాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం మేము. ఒకవేళ లీగల్గా పని చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఆలోచిస్తాము. అది ప్రభుత్వం చేతిలో ఉన్నదనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవి ఆలోచించి లీగల్గా మీరు ఎంతైనా పని చేసుకోవచ్చు అనేటువంటిది మాట్లాడుతున్నారు. కానీ రేపు పని చేస్తే ఎలాంటి చర్య తీసుకుంటారు అనేటువంటిది అయితే మాకు అర్థం కాలేదు. అందుకోసం ఏంటంటే మీడియా వాళ్ళు కూడా దీనికి భిన్నంగానైతే మీరు ఫోకస్ చేయొద్దనేటువంటిది కోరుతున్నాను. నేను 46 సంవత్సరాల క్రితం మా ఊరికి పోయినా. దాదాపు 99 జనవరిలో మా ఊరికి రాత్రిపూట వచ్చి వెళ్ళిపోయాను. ఆ దినంలో కూడా మా ఊరు ఏ రకంగా ఉన్నది, దాని డెవలప్మెంట్ ఏంటిది అనేది కూడా తెలియదు. అదే దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే వెళ్ళలేదు. ఇక్కడనే మా చుట్టాలింటికి వచ్చాను. కలిసిన మీడియా వాళ్ళు కలిసినట్టే మా పాత మిత్రులు కూడా కలిసినారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ సార్, భవిష్యత్తు ఏమైనా కార్యాచరణ రాజకీయంగా కానీ సామాజిక సేవా కార్యక్రమంలో కానీ ఏమైనా ఆలోచన ఉందా సార్? సామాజికంగా సేవ చేద్దాం అనేటువంటిది ఉంది, కానీ రాజకీయ పార్టీ పెట్టాలి, ఓట్లలో పాల్గొనాలని అటువంటి ఉద్దేశం అయితే లేదు. కాబట్టి సామాజిక స్థితిలో కూడా ప్రజలకు సేవ చేస్తానికి అవకాశం ఇస్తుందా ఇయ్యదా అనేది ప్రభుత్వం చేతిలో ఉంది. మన చేతిలో ఏం లేదు. అది జనరల్గా ప్రజల కోసం, ప్రజా ఉద్యమాలను సపోర్ట్ చేస్తామనేటువంటిది ఇంతకు ముందు కూడా ఈ మీడియా ముందు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయం. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఎస్ సత్య, రాజిరెడ్డి మందనిలోనే ఉండనున్నారా? ఏంటి డీటెయిల్స్? మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి దాదాపు 46 ఏళ్ల తర్వాత తన సొంత గ్రామం పెదపల్లి జిల్లా మంతనికి చేరుకున్నాడు. అక్కడ సందడి చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 4 శతాబ్దాల పాటు ఆయన మరి అజ్ఞాతంలో ఉండి ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన ఊరికి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే డేలో ఊరంతా చూడడం, ఊరి ప్రజలతో మాట్లాడడం, పాత స్నేహితులతో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇదంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఆయన కొంత భావోద్వేగానికి ఆయన పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత ఆయన ఏదైతే గతంలో 1999లో ఒకసారి రాత్రి వేళ వచ్చి వెళ్ళాను, అంటే ఊరికి వచ్చాను కానీ మరి గ్రామాన్ని మొత్తం చూడడం మాత్రం దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. చాలా ఆత్మీయ పలకరింపు అయితే ఆయనకు దొరికింది. ఎందుకంటే కుటుంబ సభ్యులు, పాత స్నేహితులు, బంధువులు అందరూ కూడా అక్కడ కూర్చొని ఆయనతో మాట్లాడారు. పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత స్పష్టత ఇచ్చే అవకాశం చేశారు. రాజకీయంగా ఏంటి ఇవన్నిటి పైన కూడా ఎంత వార్తలు వస్తున్నాయి కాబట్టి దానిపైన కూడా ఒక రాజకీయ పార్టీ గురించి కూడా ఒక స్పష్టత ఇచ్చే ఆయన ఉద్దేశం ఉంది. అంటే
నేను రాజకీయ పార్టీ పెట్టాలనుకోవట్లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే సామాజిక సేవ చేస్తాను, అంటే ప్రజల కోసం కొట్లాడతాను అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు కూడా మరి రాజిరెడ్డి అయినా, దేవ్జీ అయినా, బడే చొక్కారావు అయినా లొంగిపోయిన వారందరూ కూడా కొన్ని రోజుల పాటు దాదాపు మరి పోలీసుల హ్యాండ్ ఓవర్ లోనే, పోలీసుల కస్టడీలోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ గా కొంత ఒక నివాసం అనేది ఇచ్చారు కాబట్టి అక్కడనే, అంటే పోలీసుల హ్యాండ్ ఓవర్ లో దాదాపు ఒక 6 నెలలు లేదా సంవత్సరం అయితే పోలీసులకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. రేణు, ఏదేమైనప్పటికీ అంటే కొంత స్వేచ్ఛని ఇచ్చినప్పటికీ కూడా మరి గ్రామంలో వెళ్ళడానికి, సొంతంగా మరి అదే గ్రామంలో ఉండడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మావోయిస్టుల గురించి, అంటే మావోయిస్టు భావజాలాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి అంతమవుతున్న తరుణంలో సో ఒకవైపు గతంలో ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమంలోకి వెళ్ళిన తీరు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఉద్యమంలో నుంచి మొత్తం ఇటు వచ్చిన తీరు కావచ్చు, అవన్నీ కూడా నెమరు వేసుకున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు రాజకీయంగా ఏంటి అనేది కూడా ఆయన కొంత స్పష్టతనిచ్చే ఇది చేశారు. దాంతో పాటు మరి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంటది. ఏంటి వాళ్ళు, అంటే లొంగిపోయిన మావోయిస్టులు అందరూ కూడా అసలు ఏం చేయబోతున్నారు, ఏంటి ప్రజా ఉద్యమంతో ముందుకెళ్తా ఉన్నారా, లేదంటే రాజకీయ పార్టీ పెట్టి ఏమైనా మరి ఇది చేసే అవకాశం ఉందా అనే దానిపైన కూడా కొంత చర్చించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఏదేమైనప్పటికీ దాదాపు 46 సంవత్సరాల తర్వాత సొంత ఊర్లోకి అడుగు పెట్టడం అంతా కూడా ఒక స్పెషల్ అనుభూతి ఆయనకు కలిగిందని ఆయన చెప్తా ఉన్నారు. సో మరి ఏదైతే మొత్తం అంటే దేశవ్యాప్తంగా ఆయన గురించి వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారిగా ఆయన వెళ్ళడంతో గ్రామస్తులందరూ కూడా కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం అక్కడైతే నెలకొంది. సో మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి, దాని తర్వాత ఇటు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి వీళ్ళ గురించి, అంటే సామాజిక సేవనా లేకపోతే రాజకీయ పార్టీయా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్, స్టే విత్ us సత్య, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక రాజిరెడ్డి తన సొంత గ్రామం మంతనికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి తన చిన్ననాటి మిత్రులు వాళ్ళందరినీ కూడా తనకు కావాల్సిన వారిని, ఆత్మీయులను, గ్రామస్తులందరినీ కలుసుకోవడం జరిగింది. ఇక గ్రామ అభివృద్ధి ఇవన్నీ కూడా అక్కడుండి ఆయన చూడటం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ తమకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే సామాజిక సేవ చేస్తామంటూ కూడా రాజిరెడ్డి కూడా ఈ సందర్భంగా కూడా తను చెప్పడం జరిగింది.